మెరుగైన సమాజ నిర్మాణం కోసం పాటుపడే మేధావులంతా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆల్ ఇండియా వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు లింగమల్ల శంకర్ కోరారు. మంత్రి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకల కరపత్రాన్ని ఆవిష్కరించి విధి విధానాల్ని ప్రకటించారు. మల్హర్ మండలం కొయ్యూరు వేదికగా రమాబాయి అంబేద్కర్ 126వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి కులమతాలకి అతీతంగా పార్టీలకి అతీతంగా మేధావులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లింగమల్ల శంకర్ తో పాటు రాష్ట్ర కార్యదర్శి చింతకుంట పోషయ్య, కాళేశ్వరం జోన్ ప్రధాన కార్యదర్శి బడికల కృష్ణ, చింతల కుమార్, బండి సుధాకర్, భోగి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జయంత్యోత్సవాన్ని మేము ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఆ రోజు కార్యక్రమానికి కాటారం మంత్రి డివిజన్ నుంచి కుల మతాలకు అతీతంగా ఉద్యమకారులు మేధావులు అందరూ వచ్చి ఈ విజయోత్సవాన్ని విజయవంతం చేయాలని మేము సవినయంగా కోరుతున్నాం. రిజిస్ట్రేషన్ నెంబర్ 542 తరఫున కాళేశ్వరం జోనల్ కేంద్రంగా చేసుకొని సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేయాలని అనుకున్నాం. ఇందులో భాగంగా మరి కాళేశ్వరం జోనల్ యూత్ అధ్యక్షుడైనటువంటి గౌరవశ్రీ చింతల కుమార్ యాదవ్ గారి అధ్యక్షతన బండి సుధాకర్ సార్ గారి యొక్క కోఆర్డినేషన్ తోటి ఆల్ యూత్ చలో కొయ్యూర్ మల్హార్ మండల్ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇందులో ఈ కార్యక్రమంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సతీమైనటువంటి రమాబాయి అంబేద్కర్ గారి యొక్క 126వ జయంతి కార్యక్రమాన్ని మరి కొయ్యూరు కమ్యూనిటీ హాల్లో మేము ఘనంగా నిర్వహించాలని చెప్పేసి నిశ్చయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది 11/2/2024 వచ్చే నెల లోపల 2వ ఆదివారం నాడు ఈ కార్యక్రమం అనేది కొయ్యూరు గ్రామంలో ఉంటుంది. ముఖ్యంగా మంతిని డివిజన్ అండ్ కాటారం డివిజన్ లో ఉన్నటువంటి మహానీయుల యొక్క అభిమానులు కానివ్వండి, మెరుగైన సమాజ నిర్మాణం కోసం కృషి చేసేటువంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ రమాబాయి అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమానికి స్వచ్ఛందంగా మరి వందలాది మంది తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇందులో భాగంగా సొసైటీలో ఉన్నటువంటి వనరుల మేరకు రమాదేవి అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర కలిగినటువంటి మహా గ్రంథాన్ని కూడా సొసైటీ తరఫున ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మేము సంకల్పించడం అనేటువంటిది జరిగింది. కావున అందరూ ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, ప్రజలు, ప్రతి పౌరుడు కుల మత లింగ ప్రాంత భేదం లేకుండా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ నిర్వహిస్తున్న ఇంత మహత్తరమైన కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుతూ దీనికి సంబంధించిన ఈ కరపత్రాన్ని ఆహ్వాన పత్రికను ఈ రోజు మేము మంత్రి ప్రెస్ క్లబ్ లోపల అధికారికంగా రిలీజ్ చేస్తా ఉన్నాము. రేపటి నుంచి ఈ పత్రికలు, ఈ ఆహ్వాన పత్రికలు ఇంటింటికి గడప గడపకు మా కమిటీ నాయకులు, సభ్యులు అందరూ కూడా చేరవేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.